చెప్పు అన్నీ ఆలోచించిండు నీకోసం మీ అన్న. సరే అరే సరే రా బే సారీ చెప్పు రా మీకు ఎందుకు అడుగుతారు? ఏమొద్దు సారీ, నేను సారీ అడుగుతాలా మీకు చెప్పమని. అవును అన్న నాతో ముందులాగా మాట్లాడతలేడు, నన్ను కేర్ చేస్తలేడు ఆయన, అందుకే నేను కూడా రా. నువ్వు మాట్లాడతలేవు నాతో సరిగ్గా నాతో మాట్లాడతలేవు, నేను అందుకు రాలేదు. వేరే వీడియో చేసినాం నువ్వు రాలేదని చెప్పి 7 o'clock పంపిస్తే నువ్వు రావని చెప్పి నువ్వు ఊరికి మళ్ళీ రూపాయలు చూపిస్తున్నావు. నువ్వు ఏం మాట్లాడతలేను, రోజంతా నీతోనే మాట్లాడుతూ కూర్చోాలా చెప్పు. అర్థం చేసుకున్నా కాబట్టి సైలెంట్ ఉన్నా నేను. అవును నేను రానని చెప్పినా కదా. ఏడికి రానా, ఎందుకు రావు? అరే మొన్న మంచిగా మాట్లాడినావా సుప్రియ? అంజీ వీళ్ళు నలుగురు పోయారు సుప్రియ దగ్గరికి, మళ్ళా స్టార్ట్ చేసింది లొల్లి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బోయిగూడ వాయిస్. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నాం అంటే నిన్న మన వాళ్ళు సోను ఇంకా బాలు ఇంకా ప్రభాస్ అంజీ వీళ్ళు నలుగురు పోయారు సుప్రియ దగ్గరికి, మళ్ళా స్టార్ట్ చేసింది లొల్లి. మొన్న ఆల్రెడీ నవీన్ గాడు పాండు ఈడు ఇంకా నితిన్ గాడు వచ్చి మాట్లాడారు, కాంప్రమైజ్ చేసారు, మంచిగా మాట్లాడినా సారీ చెప్పింది, నేను కూడా ఓకే అని చెప్పిన, మంచిగా నవ్వుకున్నా మాట్లాడినా. మళ్ళీ మొన్న ఫోన్ చేసి ఇట్లా వీడియో ఉంది రా అని చెప్పిన, రెడీ అయి కూర్చుందంట. మేము ఎవరైనా పోయి తీసుకురావాలి కదా, సో మేము పోలేదు. 4 o'clock కాల్ చేసిన పిల్లకి, కాల్ చేస్తే ఆమె సరే అన్న రెడీ అయి ఉంటా అని చెప్పింది. అంతే మాట్లాడినా పెట్టేసిన ఫోన్. ప్రాబ్లం ఏమైపోయిందంటే ఈడ వర్షం పడుతుంది అండ్ మేము ఇంకో వేరే వీడియోలో తీస్తున్నాం, అదే స్పెల్ బీ వీడియో తీసినాం చూడు, ఆ వీడియోలో ఉన్నాం. ఆమె అర్థం చేసుకోక ఇక నాకు ఫోన్ చేసి రాలేదు చేయలేదు అని చెప్పి ఫోన్ ఆల్రెడీ ప్రభాస్ అని పంపించేసిన, తీసుకొని వస్తుండు డైరెక్ట్ ఆమె ముంగటే మాట్లాడదాం. మాకు వచ్చారు ఏమైంది సుప్రియ? మళ్ళా నిన్న ఎందుకు లొల్లి పెట్టుకున్నావు మళ్ళీ ఇలాతోని? చెప్పు, నేను చెప్పు కదా నువ్వు చెప్పు, ఏమైంది మళ్ళీ ఎందుకు లొల్లి పెట్టుకున్నావు నువ్వు నిన్న? అవును నేను రానని చెప్పినా కదా. ఏడికి రానా, ఎందుకు రావు? అరే మొన్న మంచిగా మాట్లాడినావా సుప్రియ? మొన్ననే కదా మంచిగా మాట్లాడినావు ఆ రోజు. అవునన్నా చెప్పినా, నాతో మంచిగా ఉంటున్నావా? మొన్న కాల్ చేయలే నీకు? ఎవరు వచ్చి కాల్ నీకు? నేనే కాల్ చేసిన నీకు. ఇప్పుడు కూడా నిన్న కూడా అట్లనే వరినావు అంటే ఎందుకు వరినావు? రానని చెప్పినాక నేను చెప్పిన, మొన్న ఫోన్ చేసి ఎన్ని గంటలకు? 4 o'clock చేసిన. 7 o'clock వచ్చింది అంజన్న. అవు బాయ్ ఈడ వర్షం పడ్డది. అవునా, అది నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. ఈ వర్షంలో ఎట్లా దర్శనం తెలుసా మేము? ఒక్క నిమిషం ఫోన్ చేసి అర్థం చేసుకోవాలి సుప్రియ, నువ్వు అర్థం చేసుకోకుండా నువ్వు అన్ని ఏదో అనుకుంటే అట్లనే ఉంటది. అర్థం చేసుకున్నా కాబట్టి సైలెంట్ ఉన్నా నేను. మళ్ళీ నిన్న వీళ్ళతో ఎందుకు కొట్లాడినాను? నాతో మంచిగా ఉంటున్నా, నాతో మాట్లాడుతున్నా ఇంతకు ముందు లాగాను మాట్లాడుతున్నా. ఎందుకు అనిపిస్తుంది మాట్లాడుతున్నా? మాట్లాడతలేను, రోజంతా నీతోనే మాట్లాడుతూ కూర్చోాలా చెప్పు. మాట్లాడమని చెప్పలే అన్న. అన్న వచ్చిండు, అంజన్ వచ్చిండు రానగానే వెళ్ళిపోయిండు. నువ్వు మళ్ళీ ఫోన్ చేసినావా? నాకు పంపించినా కదా. ఎవరిని? నువ్వు ఫోన్ చేసినావా? నిన్న పంపించినా కదా. వీళ్ళు నిన్న వచ్చిర్రు, నేను మొన్నటి మ్యాటర్ చెప్తున్నా. మొన్నటి వదిలేసే సుప్రియ, ఆ రోజు వర్షం పడ్డది, ఎట్లా వస్తావా నువ్వు? ఆడికి పక్కనుందా మీ ఇల్లు? నువ్వు ఫోన్ చేసి చెప్పాలి కదా. మాది ఈడనే పక్కనే మా ఇల్లు, నీది ఆడికి రావాలి నువ్వు. నేను ఏమనలే, ఏమన్నా ఎందుకు వచ్చిర్రు? అవును అర్చిన, ఆ రోజు వర్షం పడ్డది, మేము ఆల్రెడీ తడిచినాం, ఈడ వేరే వీడియో చేసినాం నువ్వు రాలేదని చెప్పి. 7 o'clock పంపిస్తే నువ్వు రావని చెప్పి నువ్వు ఊరికి మళ్ళీ రూపాయలు చూపిస్తున్నావు. నువ్వు రూపాయలు చూపిస్తలే మళ్ళా ఎందుకు పంపించేసినావు? రానని చెప్పిన నేనే. లేదు సుప్రియ, ఏదైనా కరెక్ట్ చెప్పు, నీ ఇంటెన్షన్ ఏంది? మాట్లాడుతున్నావు నాతో? నేను మాట్లాడితే వీడియోకి సంబంధం ఏంది? నేను మాట్లాడితే మాట్లాడకపోతే వీడియోకి సంబంధం ఏంది అని అంటున్నా. ఛానల్ మాట్లాడితేనే వస్తలేదంటే రాను, మాట్లాడకపోతే ఎందుకు రావాలి? అరే ఇంత మంది లేరా? వాళ్ళందరితో నేను మాట్లాడకుండా ఉంటున్నా. అవును మాట్లాడతలేవు, మాట్లాడుతున్నా. ఎందుకు మాట్లాడతలే? నీకు అర్థమవుతుంది. వచ్చిండు
ఆడు కూడా అడుగుదాం. రాని అడుగు ఏమన్నాను. మొన్న ఇంటికాడికి పోయినప్పుడు ఏమన్నదిరా నేను చెప్పింది. నువ్వు 4 o'clock ఫోన్ చేసి 7 o'clock వస్తుంటే రానని చెప్పినా. ఇంకేమేమో అన్నావంట. ఏమన్నా చెప్పు. అవును తిట్టినా రానన్నా ఎందుకు వచ్చినావు మళ్ళీ ఇప్పుడు అన్నా. అదే ఏమో ఎవరి మీద ఒక్కరి మీద కోపమో వాళ్ళ మీద చూపించాలి సుప్రియ, అందరి మీద చూపించిన అవసరం లేదు. అదే మళ్ళీ ఎందుకు మళ్ళా రాకండి నేను రమ్మని చెప్తున్నాను రాకండి చెప్పండి ముఖం మీద రాకండి కాదు సుప్రియ. నేను ఇగో మాట్లాడేటప్పుడు ఏమన్నా మమ్మీ వాళ్ళతోని పంపిస్తా తీసుకొని వస్తా తీసుకోపోతా అని చెప్పిన వద్దు అవసరం లేదు. ఏమొద్దు ఎందుకు నువ్వు పంపించాలి ఎందుకు వాళ్ళు మళ్ళీ అనాలి ఎందుకు నన్ను అంటున్నా. ఇప్పుడు దాని గురించి కాదు టాపిక్, వాళ్ళు దాని గురించి అంటలే. వాడు ఏమంటుండు నాతో సరిగ్గా నాతో మాట్లాడతలేవు నేను అందుకు రాలి. సరే అమ్మ నీ ఇష్టం, మాట్లాడితే మాట్లాడలేకపోతే లేదు. మళ్ళా మొన్నటికే వస్తుంది కథ. ఫోన్లే అని చెప్పి మాట్లాడి మళ్ళీ సార్ట్ అవుట్ చేసుకొని మంచిగా ఉంటుంటే మళ్ళీ అదే కథకు వస్తున్నావు నువ్వు. అవును ఆ రోజు మాట్లాడలే, వీడియోలు ఆగిపోయినాయి మనవి. ఇప్పుడు కూడా నిన్న నా గల్లీలో పడుతుందా గల్లీలా మంచిగా ఉంటది సుప్రియ. అన్న ఇట్లానే మాట్లాడినా ఎందుకో ఎందుకు ఏం తిట్టినా అడుగా అన్న సరే తిట్టలే కానీ నేను రానన్నా ఇప్పుడు వెళ్ళిపోండి అని చెప్పిన. అంతసేపు వెయిట్ చేసిండు ఆడ నువ్వు ఫోన్ చేసి చెప్తాను నువ్వు ఫోన్ లేవడతని మీ ఇంటికాడ ఆగిండా లేదా వాడు? ఆగిండు. ఎంతసేపు ఆగిండు? చెప్పిన ఎంతసేపు ఆగిండు నీకు తెలుసు కదా. మళ్ళా అంతసేపు నించోబెట్టి కూడా మళ్ళీ నువ్వు రాలే. నువ్వు వచ్చినావు అని చెప్తే నేను ఆఫీస్కి పోయేది వదులుకొని ఆ రోజు అంతసేపు వాడు తీసుకొస్తాడేమో అని చెప్పి ఆగిన. ఆడ పోనీ 7 o'clock వచ్చిండు. వచ్చి నువ్వు ఆడ ఆల్మోస్ట్ 20 minutes వెయిట్ చేసినట్ట మీ ఇంటికాడ. అవును నేను వెళ్ళిపోనగానే వెళ్ళిపోయాను. నువ్వు అప్పుడైనా ఫోన్ చేసినా? నేను చేయలేదు, నాకేం తెలుసు వర్షం పడుతుంది మేము ఇక్కడ 9 o'clock వరకు అట్లనే కూర్చున్నాను ఫోన్ చేస్తామని. నేను ఆఫీస్కి పోనని తెలియదా నీకు? తెలుసు అట్లీస్ట్ ఒక మెసేజ్ పెడితే అయిపోతుంది కదన్నా. ఏమో సుప్రియ ఇప్పుడు అన్ని నేనే చేయాలంటే ఎట్లా అనుకుంటున్నావు నాకు అర్థమవుతలేదు. ఎట్లా సుప్రియ అట్లయితే ఏందన్నా ఛానల్ నా ఒక్కందా అందరిది కదా, మనం అందరం కలిసి చేస్తున్నాం కదా. అన్న మాట్లాడతలేడు నేను రాను అని అన్నా. అవును అన్న నాతో ముందులాగా మాట్లాడతలేడు, నన్ను కేర్ చేస్తలేడు ఆయన, అందుకే నేను కూడా రాను. మాట్లాడతలేడు మళ్ళీ తర్వాత కూడా అగో ఎవరో వచ్చిర్రు అని అన్నాడు ఆ వీడియోలో. చూడలే మీరెవరు వీడియో చూడలేదు? మాట్లాడలే ఆ వీడియోలో ముందులాగా మాట్లాడుతున్నాడు అన్న ముందు ఒకసారి నాతో మాట్లాడు. అరే మాట్లాడేదంటే నాతో మాట్లాడు, వాళ్ళతో ఎందుకు మాట్లాడాను అన్న నేను. అదే వీడియోలో నాతో మాట్లాడినావు కదా, నేను మాట్లాడినా నీతో మంచిగానే. తర్వాత ఏమైంది అన్న మళ్ళా? తర్వాత ఏమైంది చెప్పు. ఖాళీగా ఉన్నా నేను చెప్పు సుప్రియ. మా డ్రామా చేయాలి ఇక అంతే. మొన్న మాటలు పడాలంటే మిమ్మల్ని ఏం తిట్టినాను అసలు నేను? మాటలు పడాలంటున్నా మీరు నా మీద ఒర్రలే? ఎందుకు ఒర్రలేరా? సరే అరే సరే రాబే సారీ చెప్పు రామకి. ఎందుకు ఒర్రుతారు? ఏమొద్దు సారీ, నేను సారీ అడుగుతా మీకు చెప్పమని. వాళ్ళు కూడా అన్నలు అనుకునే కదా ఏదో అంటారు నిన్ను. అందరు అన్నలే, నేను ఎవరిని బయట లాగా చేస్తలేను. ఆయన ఫోన్ చేసి వస్తా, ఆయన చెప్తేనే వస్తా, ఆయన చెప్పకపోతే రాను. అవును చెప్పినా నేను ఏం చెప్పిన అన్న నేను రాను. మనం ఏమన్నా మంచిగా ఆలోచించి కంటెంట్ చేద్దాం, ఆ కంటెంట్ చేస్తే మంచిగా ఉంటుంది సుప్రియ. మాటలు పడాలంటే నువ్వు కూడా ఏంద్రా ఊకే మాటలు పడాలి ఏం మాటలు పడ్డావురా నువ్వు కూడా? కరెక్ట్. నవ్వుతున్నావు ఎందుకు ఇప్పుడు? పాయింట్ తప్పు నీ మీదకి రాగానే నవ్వుతున్నావు. మాట్లాడుతుంది తెలుసా? ఎట్లా తెలుసా? సరే పోనీ సుప్రియ ఇడికెళ్ళి నడుచుకుంటా
వీడికి పొమ్మని పోతా భయం ఏముంది ర్యాపిడో బుక్ చేసుకొని పోతా. ర్యాపిడో అవసరం నేను నడుచుకుంటా పోతా. తెలుసు, మీ అన్న గురించి తెలుసు, నీ గురించి తెలుసు, ఇద్దరు హుషారోళ్ళు. అందరినీ మనం ప్రాంక్ రివీల్ చేయి. ప్రాంక్ మీ మీదనే చేయాలి ఇక మేము. మొన్ననేమో ఆమె నిజంగానే ఇగో మొన్న ఏమైంది తెలుసా చెప్తున్నాను. సరే పోనీ ఇప్పుడు కొంచెం కాంప్రమైజ్ అవుదాము. నేను చెప్తాను. అవ్వనన్నా నేను అవ్వను అరే అసలు ఇగో కాంప్రమైజ్ అవ్వను. మంచిగా మాట్లాడుతుంటే అవ్వను అంటున్నావు. అయిపోతుంది. కాల్ చేసిన నేను నీకు, కాల్ చేసి వీడియోకి రెడీ అవ్వు అని అన్నా. ఎన్ని గంటలకు ఫోన్ చేసి సరే 4 o'clock చేసిన తప్పు నాదే అంటున్నా కదా. మళ్ళా వాడిని పంపించిన కదా 7 o'clock వర్షం తక్కువ అయినాక పంపించిన. వచ్చిండు మళ్ళీ ఎక్కి రావచ్చు కదా. నేను రానని చెప్పిన ఎందుకు అన్న తెలియదు తెలుసా, మా చెల్లె వర్షంలో తడిస్తే సర్ది జ్వరము దగ్గు అన్ని వస్తాయి. ఆలోచించిండు నీకోసం మీ అన్న. ఇగో పక్కనే ఉన్నావు అనుకో, తడిచినా కానీ పోయి అప్పటికప్పుడు చేంజ్ చేసుకొని రావచ్చు. నీళ్ళేడా ఆడ ఓ మూలకున్నది, ఆడికించి రావాలి కదా మళ్ళా 6 కిలోమీటర్ అవతల. అందుకే కదా మేము ఆలోచించి నీ గురించి ఆలోచిస్తున్నాం. చూడ అది మా తప్ప. ఈ అన్న చెప్తారు ఆరంట, ఈ అన్నలు చెప్తారు ఆరు, ఈ అన్ననే చెప్పాలి. పట్టుకొచ్చులు అందుకొచ్చి ఈ అన్ననే కావాలి. నేనే చెప్పాలి. సరే సరే, మంచిగా నవ్వుకుంటారు, మంచిగా మాట్లాడుకుంటారు, మధ్యలో మనం పక్కన కావాలి. నేను ఎందుకు నవ్వుతున్నా తెలుసా? ఇగో నేను ఎందుకు నవ్వుతున్నా చెప్తా. ఆమె ఎట్లా చేస్తుంది చిన్న పిల్లలు లెక్కలు చేస్తుంది. గుడ్ కవర్. అన్న అన్న చెల్లెకి, చెల్లె అన్నకి మంచిగా ఎవరైనా సరే పోనీ నిన్ను కొట్టినా తిట్టినా అంటే అలగాల, మాట్లాడతలే ఇగ్నోర్ చేస్తున్నా అంట. కొట్టినట్టు లెక్క తెలుసా నీకు? నీకు తెలియదు. తిట్టని కూడా తిట్టలేదు రా. నువ్వు రోజు మాట్లాడుతున్నానా లేదా? చేస్తుండే. మళ్ళీ కొత్తగా మాట్లాడకపోతే నాకు కూడా కొత్త చెల్లెలు దొరికినాము, అందుకే మాట్లాడతలేవు. కొత్త చెల్లెళ్ళు దొరికిరు ఇప్పుడు ఆయనకి, అందుకే కొత్త చెల్లెలు. నాకు అన్ని తెలుసు. తెలుసు కదా, మీ అన్నకి సంబంధం అది. కొత్త చెల్లెలు దొరకంగానే నిన్ను వదిలేసినాను. అవును అవును మళ్ళీ అందుకే నాకేం వద్దు, నాతో మాట్లాడితే అరే నీ పట్టగొలుసులలో లేదు రాబి, ఊకే అటు ఇటు పోతావు పట్టగొలుసులు అంటాడు వీడు పిచ్చోడు. నేనేం అడగలే, నాతో మాట్లాడని అడుగుతుంది ఆమె అంతే. నువ్వు నాతో మాట్లాడన్నా గొడవలతో నీతోనే మాట్లాడుతున్నా. సుప్రియ నీ పేరు కదా? అవునవును, ఎంత బాగా మాట్లాడుతున్నా తెలుసు. సుప్రియ లేవమ్మా, వీడియో చేసాం దా. మళ్ళీ ఆమెకు అంత మంచి ఆమెతో మాట్లాడితే మేము కాదు. సుప్రియ ఇగో మొన్న నువ్వు రాలేదు, మంచిగా ఏం తెలుసా నువ్వు రానిదే. ఎందుకంటే ఆడ వీడియో చేసినాం గ్రౌండ్ లో కూర్చొని. ఏంది వీళ్ళకి అందరికి స్పెల్లింగ్లు అడిగి మెల్ల అంటే మాకు అన్ఎక్స్పెక్టెడ్గా వర్షం స్టార్ట్ అయిపోయింది. ఆ చెట్టు కింద ఒక తాడు కట్టేసి ఉంటుంది ఉయ్యాలలాగా, మామూలుగా పిల్లలు ఆడతారు ఆడ. ఆటోమేటిక్ ఊగింది తెలుసా, గాలి కూగింది. అది మేము కూడా అదే అనుకున్నాం స్టార్టింగ్ లా. వర్షం పడితే ఊగుతుంది. మేము అదే అనుకున్నాం, గాలి బిలేవలే. మేము అదే అనుకున్నాం. ఫస్ట్ కొంచెం గాలి వచ్చింది, ఆ గమ్మున కూర్చొని అట్లనే వీడియో కంటిన్యూ చేసినాం. తర్వాత గాలి లేదు వర్షం లేదు, ఆటోమేటిక్ ఎట్లా ఊగింది తెలుసా. అందుకే ఇక మేము ఆడికి ప్యాక్ అయిపోయి వచ్చేసినాం. ఆడు ఫోన్ చేసిండు, నాకు చేయలేదని కాదు, ఆడు ఫోన్ చేసిండు. ఆ టైంకి మేము ఆడ ఉరుకుతున్నాం. నిద్ర పట్టలేదు తెలుసా మొత్తం నైట్. నాకు ఆడు నైట్ అంతా నిద్ర పోలేదు. రోహన్ గారు కూడా వాళ్ళ డాడీ ఫోన్ చేసి నన్ను తిడుతుండు, ఏం చేసిర్రు అవి అన్ని అని చెప్పి. వీడియోలు చేయమంటే అన్ని ఇట్లా జ్వరం వచ్చినట్టు వణుకుతుండంట మొత్తం నైట్ పండుకోకుండా ఆడు. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు కూడా చూస్తావా? లేకపోతే నువ్వు పోదామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పు, ఆడ గోడ దూకుదాం, మనం గోడ దూకి చూద్దాం. నాడు చూపిస్తా. నేను మీ మంచి కోసం ఆలోచించి సరే తడుస్తావు అని చెప్పి వద్దని చెప్పి అనుకున్నాము. సరే అని చెప్పి నీకోసం ఆలోచిస్తే నువ్వు ఉల్టా నన్నే రివర్స్ ఆలోచించు. అవును అవును, కొత్త చెల్లి వచ్చిందంట. అవును, కొత్త చెల్లెళ్ళు దొరికిరు అన్నకి, అందుకే మాట్లాడు. సరే ఓకే, ఇప్పుడు కాంప్రమైజ్ అయినావా లేదా? నవ్వినావా? వదిలేసే ఇప్పుడు. సరే నాడు వీడియో చేద్దాం. నాడు సరే నాడు గేమ్ వీడియో ఆడదాం. నాడు వస్తుంది. అరే ఆమె అట్లనే అంటది రా పెద్ద. రాను నేను. అన్న చెప్తే తింటా అంటావుగా. అన్నాడు మళ్ళా. అన్న మాట్లాడినప్పుడు మాట్లాడుతున్నా కదా సుప్రియ. ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడుతున్నా? సుప్రియతోనే మాట్లాడుతున్నా. గోడతో మాట్లాడుతున్నాను ఇప్పుడే. అదేగా, ఎందుకు నవ్వుతుంది రా ఈమె?
నవ్వుతుందా కళ్ళకి వెళ్ళి వీడియో ఎట్లా ఒకటి ఒకటి నాకు మీరిద్దరు మంచిగా ఉండి మా సరే పక్కన నాడు వేసుడు. వీడియో చేద్దాం నాడు Guys, అన్న చెల్లెలు మంచిగా ఉన్నారు. ఇగో ఇవన్నీ అయితేనే ఉంటది ఇగో నేను చెప్తున్నా కదా ఆమెకు ఇప్పుడు కాదు అరే నైట్ తీసుకుపోదాం రా ఆడ గ్రౌండ్ లో నేను రాను మళ్ళీ మొత్తుకుంటే ఇంతసేపు మొత్తుకున్నావు కదా మాట్లాడతలేవు నీకు సబ్జెక్ట్ తెలియకుండా ఒరుతున్నావు అవు తెలుసు సబ్జెక్ట్ వర్షంలో ఎందుకు తడిచిరు మళ్ళీ వర్షం మెల్లగా వస్తున్నప్పుడు ఇంటికి పోకుండా చెట్ల కింద కూర్చొని ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాం కదా ఆపేసేది ఉండే ఆపేసిపోయేది ఆపేసి పోయినాం మళ్ళా చెట్లు ఊగుతున్నాయి పుట్టలు మీకు ఎందుకు చెట్లు ఊగుతాయి, చెట్టు పుట్టలు ఊగుతాయి? ఊగుతలేదు బాగుంది కూడా తెలుసా నీకు చెట్టు ఊగుతలేదు చెట్టుకి ఏదో కట్టిన తాడు ఊగుతుంది. మీకు ఎందుకు అది మొత్తం స్వింగ్ అయింది వీడియో పడుతుంది చూడు రేపు ఆ, అన్ని పోయి చూడొద్దు అట్లనే ఉంటది చూస్తే నీకు చూపిస్తా ఆగు సరే కాదురా ఏమి నువ్వు ఇట్లా అది వద్దంటున్నావు కదా నిన్ను రేపు ఒక దగ్గర తీసుకోపోతా నీకు లైవ్ గా నీకు చూపిస్తా ఆడికి తీసుకోదాం సరేనా బెస్ట్ ఇంకా లేనిది కూడా పట్టుకుంటది కౌకూడదా మాట్లాడతాం వాళ్ళ ఆప్షన్స్ ఉంటాయి ఆడ అది నచ్చింది ఇది నచ్చింది ఇది నచ్చింది కొర్రి దయ్యమా ఆ దయ్యమా ఇది నల్ల దయ్యమా తెల్ల దయ్యమా అన్నట్టు నీకు ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టున్నది కదా వాళ్ళకి. ఏదో దయ్యం పట్టినట్టుంది దీనికి కటింగ్ చూడు పిచ్చొత్తిరి చేసుకుని వచ్చి సరే నాడు నాడు వీడియో చేద్దాం నాడు సరే గైస్ సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్